మూడో వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతుల్లో ఉపమానం రీతిగా చెప్పారు. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. ఓకే, నేను చదువుతాను. కొన్ని చాలా మనులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరునందున ఎండిపోయాడు. కొన్ని మొండ్ల పొదలు పడెను. మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసింది. కొన్ని మంచి నెలలు పడి ఒకటి 100 గారు, ఒకటి 60 గారు, ఒకటి 30 గారు ఫలించను. చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పారు. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరికైతే చెవులు ఉన్నాయో వాళ్ళకే. ఎంతమందికి చెవులు ఉన్నాయి? ఎంతమందికి ఉన్నాయి? మీరందరూ వినుడుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఉపమానంగా ఆత్మలో చెప్పిన యొక్క వాక్యంలో భావము ముగ్గురు మరి ఈ యొక్క సంఘంలో వచ్చిన నలుగురిలో ముగ్గురు వెళ్ళిపోతారని మాత్రం బైబిల్లో రాయబడింది. దానికి ఒక అర్థవంతమైన భావన కూడా యేసుక్రీస్తు వారి మనకి వాక్యం కలసలు ఇచ్చారు. అందులోనే 11వ అధ్యాయంలో 18వ వచనంలో రాయబడింది, విత్తువాని గురించిన ఉపమాన భావం వినండి. ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవలో విత్తబడిన వాడు వీడే అంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఈ వాక్యం విని, ఈ వాక్యం నా కోసం కాదులే, ఇది నా ఆరోగ్యం కోసం కాదులే, ఇది నా ఐశ్వర్యం కోసం కాదులే, ఇది నా ఆశీర్వాదం కోసం కాదులే, ఇది నా మారుమనసు కోసం కాదులే, ఇది నా పాపక్షమాపణ కోసం కాదులే, ఇది పక్కవారి కోసమేమో అని అనుకుంటే కనుక దుష్టుడు వచ్చి నువ్వు విన్న వాక్యం కూడా ఎత్తుకొని పోతాడు. హల్లెలూయా. అంటే నీకు ఎటువంటి ప్రయోజనం అనేది ఈడకొచ్చి ఈ వాక్యం విన్నా కూడా నీకు పనిచేయకపోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు గ్రహింపక ఉండకపోతే కనుక దుష్టుడు అనేవాడు నీ పక్కనే ఉన్నాడు ఎత్తుకొని పోవడానికి. కాబట్టి ఇలాంటి వాళ్ళు సంఘంలో నిలవలేదు. అవునా? వాక్యం విని కూడా ఇది నాకు కాదులే అనుకుంటే కనుక, ఇది నా యొక్క ప్రయోజనం కోసం కాదనుకుంటే కనుక, ఇది నా ఎదుగుదల కోసం కాదనుకుంటే కనుక అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది. అది నువ్వు సంఘంలో నిలబడకుండా చేస్తుంది. సంఘంలో నిలబడకుండా చేస్తుంది మొదటి యొక్క విత్తనం. రెండవ విత్తనం గురించి చూస్తాం. 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిల్చును గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలగ్గానే అభ్యంతరపడును. హల్లెలూయా. అంటే ఇలాంటి వాళ్ళు గొప్ప సాక్ష్యాలు కలిగి ఉంటారు, ఇతరులకు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నేను చూస్తున్నాను ఒక వారం నుంచి యూట్యూబ్లలో కొన్ని వాటి ఛానల్స్ చూస్తే కేవలము ఒక దళితుడు ఆ యొక్క మందిరంలోకి వెళ్ళాడని, లేకపోతే తాగి మందిరంలోకి వచ్చాడని మరి బట్టలు ఊడదీసి ఊరేగించుకుంటా కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటాం. ఇంకొక వ్యక్తి అక్కడ కరపత్రాలు పంచుతూ రైల్వే స్టేషన్లో ఉండగానే అతన్ని ఈ మత ప్రచారం చేస్తామని చెప్పేసి అతన్ని మరి ముక్కు నేలకు రాపించి అతనికి బొట్టు పెట్టి మరి వేరే దేవుడి పేరున ఉచ్చారణ చేయమని, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలాంటి పద్ధతిని మరి ఒక వాగ్దానం తీసుకుని చివరికి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తీసుకెళ్ళిన సందర్భాలు. అయితే ఇలాంటి వాళ్ళు ఎస్ఐ గురించి నమ్ముతారా? ఎస్ఐ దగ్గరికి వస్తారా? సో రాలేదు. కాబట్టి ఈ యొక్క పరిచయ విధానం ఎలా ఉండదంటే నిలబడే యొక్క విత్తనంగా ఉండాలని కోరుకుంటుంది. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు కూడా నిలబడలేదు. వస్తారు, సంఘంలో వస్తారు, ఎవరికో చెప్తారు, చెప్పడంతో వాళ్ళు మనల్ని కించపరుస్తారు, మనల్ని నిందిస్తారు, మనల్ని దూషిస్తారు. తద్వారా మనకి అవమానంగా ఫీల్ అయిపోయి ఈ దేవుడి దగ్గర రావడం వల్లే కదా మనల్ని నిందించారు, దూషించారని చెప్పేసి ఇక మానవేయడం జరుగుతుంది. మనం కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యక్తులు కూడా, రెండో వ్యక్తి కూడా ఇలానే ఉన్నాడు. 20వ వచనం, ఒక 22వ వచనం, అయితే మొండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం విలువాడే కానీ ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయడు కనుక వాడు నిష్ఫలుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే మూడో వ్యక్తి కూడా నిలబడతాడేమో కానీ కొన్ని పరిస్థితులు అనేవి, కొన్ని శ్రమలు అనేవి, కొన్ని కష్టాలు అనేవి, కొన్ని ఆర్థిక పరిస్థితులు, మెయిన్గా మరి డబ్బు సంపాదించుకునే యొక్క ఆ ఆలోచన అనేది మనల్ని ఏ బలము లేకుండా చేస్తుంది సంఘంలో. అంటే అటు లోపల సంపాదించలేవు, ఇటు క్రీస్తు దగ్గరికి వచ్చిన కూడా సంపాదించలేవు.
అటు శరీరంగా ఉన్నప్పుడు సంపాదించలేని పరిస్థితి, ఇప్పుడు క్రీస్తు దగ్గర చేసే వాటికి ఇది కూడా సంపాదించలేని పరిస్థితి. కాబట్టి ఏ పాపం లేకుండా పోతుంది. చూడండి, కావాలంటే మీరు లోకంలో ఉన్న వ్యక్తులలో మీరు కొంతమంది ఇజ్రాయలు తెలుసా? ఇజ్రాయలు అంటే వాళ్ళు అటు ఆడ అనే యొక్క ప్రేరేపణ, మరి వాళ్ళకు ఉండదు సాక్ష్యము, అటు మగ అనే పురుషుడిగా వాళ్ళకి సాక్ష్యం ఉండదు. కాబట్టి వాళ్ళు అటు ఇటు కాకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళు మధ్యవర్తులుగా పరిగణిస్తారు. కాబట్టి లోకంలో వాళ్ళకి ఏ విలువ ఉండదో ఉండదు. అవునా? ఈ మూడో వ్యక్తులు కూడా ఇంతే. అంటే అటు లోకంలో పనికిరారు, ఇటు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో కూడా పనికిరారు. ఇలా ఉంటారు మూడు వ్యక్తులు. కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళిపోవడం చూస్తాము. అయితే చూడండి 23వ వచనము, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పే వాక్యము, ఇక్కడ సేవకుల నుంచి వచ్చే ప్రతి మాట ఇది నా కోసమే. హల్లెలూయా. నా ఎదుగుదల కోసమే, నా ఆరోగ్యము కోసమే, నా యొక్క ఐశ్వర్యం కోసమే, నా ఆశీర్వాదం కోసమే, నా బలం కోసమే, ఈ భూమి మీద క్రీస్తు మహిమ చూపించడం కోసమే, శక్తిమంతుడిగా జీవించడం కోసమే అని నువ్వు అడుగుంటే కనుక ఇది నీకు సంతోషంగా సంపూర్ణంగా పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మంచి నెల విత్తబడిన వాడు ఏం చేస్తాడు? వాక్యం విని గ్రహించుకుంటాడంట. ఏంటది? ప్రతిదానికి కూడా మీరు పాపాన్ని ఆస్వాదించకండి. వాక్యం చెప్పే ప్రతిసారి కూడా ఇది నేను పొరపాటు చేశాను కాబట్టి ఇది నా కొరకే పాస్టర్ కావాలని చెబుతున్నాడు అనే భావన అనేది మాత్రం ఎవరిలో కూడా ఉండదు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఒక కుమారుడు కనుక పొరపాటు చేసి తండ్రి దగ్గరికి వచ్చి చెప్పగానే ఎట్లా క్షమించినట్టుగా ఉంటుందో మనం శిక్షిస్తున్నట్లే ఉంటుంది, దెబ్బ కొట్టినట్టే ఉంటుంది. నేను పోవద్దనగా అందులో ఏలు పెట్టవద్దని చెప్పాను కదా, ఆ మంటలో మన దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను కదా, కావద్దని చెప్పాను కదా అని చెప్పేసి ఒక దెబ్బ కొట్టినంత మాత్రాన తండ్రి మరి శత్రువుగా భావించడానికి వీలేదు. అలానే ఇక్కడ కూడా దేవుడు వాక్యం వింటే నీవు ఇది నీ పాపాలను క్షమించి నీకు మహిమైశ్వరుడు కోసం నువ్వు అనుకుంటే కనుక ఇది నీకు ఫలాన్ని తీరుతుంది. హల్లెలూయా. కాబట్టి అటువారు సభలై 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించాలని కోరుకుంటుంది. హల్లెలూయా. సో నువ్వు కనీసం ఒక 30 మందినన్నా, అవునా, మంచి మాటలు నడిపించి వెళ్ళాలి. ఒక 60 మందినన్నా మంచి మాటలు నడిపించి వెళ్ళాలి. లేదంటే ఒక 100 మందినన్నా నువ్వు ఒక మంచి మాటలు నడిపించి వెళ్ళాలి. అవునా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్తారు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. అయితే ఇక్కడ మనము ఎక్కడికి వచ్చి నేర్చుకుంటుంది ఏంటంటే, ఈ వాక్యం ఉండడం ప్రతి వారు కూడా బలముతో నింపడాలి. హల్లెలూయా. అందరూ కూడా బలపరచబడాలని, తద్వారా అనేక మంది సాక్షులుగా జీవించాలి. ఇక్కడ నీ వరకు నీవు ఇక్కడికి వచ్చి విని ఇక నాకు ఎందుకులే వచ్చే వారం చూసుకున్నాం, ఈ వారం మొత్తం ప్రార్థన చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం, వాక్యం విన్నాం, అవునా, ఇంట్లో టీవీ ద్వారా సెల్ ద్వారా కూడా వింటున్నాం అని అనుకుని మౌనంగా ఉంటాం కాదు. ఇతరులకు కూడా చెప్పాలి అనే ఉద్దేశం కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ ఉద్దేశం కలిగి ఉంటే ఎవరైనా చూడండి, డబ్బు అనే బలం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారు. ఏం లేని వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ మనకు కూడా దేవుడు తనకంటూ రాజ్యాన్ని స్థాపించుకొని ఆ రాజ్యనివాసులో జీవించడం కోసము ఆయన తన ఆత్మ ఇచ్చాడు మనకి. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మ మనకి ఎలా ఉంటుందంటే వాక్యం ద్వారా శక్తివంతంగా ఉంటుంది. అందుకనే బైబిల్లో రాబడినట్టుగా ఆయన మాటగా లేదు, శక్తితో కూడిందై ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి ఆయన వెళ్ళే ముందు ఒక మాట చెప్పాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. హల్లెలూయా. దేవుడు మనకు ఒక మాట చెప్పాడు. ఏంటది? మీరు దేవుడి మందిరానికి వచ్చేది ఆయన ఒక వాక్కుని దానాన్ని ఇచ్చాడు, తన మాటని ఉచితంగా మీకు ఇచ్చాడు. ఆ మాట వల్ల మీరు ఏం కావాలంటే ఎన్నో రాబడింది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని. హల్లెలూయా. ఇక్కడ మీరు రావడానికి గల కారణం అంటే దేవుడి ఆత్మ శక్తిని పొందుకోవడానికి ఇదే తప్పించి వేరేది లేదు. గతకాలం మొదట స్వస్థం కోసం వచ్చిన, అప్పులు ఉన్నాయని వచ్చిన, బిడ్డలు లేరని వచ్చిన, వివాహం కోసం వచ్చిన, జాబ్ లేదని వచ్చిన, భర్త మారలేదని వచ్చిన, భార్య చెప్తుంటే వెంటలేదని వచ్చిన, ఏ పరిస్థితులు వచ్చినా ఇప్పుడు నువ్వు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం. అలాగే అదే ఆయన మాట ఇచ్చాడు. నీకు దానం చేసిన యొక్క మాట ఏంటంటే తన ఆత్మకి నీకు శక్తిగా ఇవ్వడం. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద కోట్లు సంపాదించేవాడు ఉన్నాడా? అయితే వాడికన్నా గొప్పగా నువ్వు జీవించాలంటే ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు అంత శక్తిని పొందుకోవడం ద్వారా నీకు 100 కోట్లు ఉన్నాడా సరే నేను కొంచెం మోహరిస్తాడు.
వాడి భూమి మీద ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి అయినా కావచ్చు. కానీ ఎవరి దగ్గర రావాలి? మీ దగ్గర రావాలి. ఎలాగంటే ఆ రోజు నిజంగా ప్రార్థన పడినటువంటి దానియేలు సింహాల బోన్లో వేయబడతాడు. వేయబడినప్పుడు ఏమవుతుందంటే సింహాల బోన్లోకి అవునా బోన్ దగ్గరికి ఎవరు వచ్చారంటే ఉదయం పూటనే అవునా రాజు వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? ప్రార్థన అనేది ఎవరినన్నా ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన అనేది ఎవరన్నా స్వస్థపరుస్తుంది, ఏ మనిషినన్నా మారుతుంది. కాబట్టి నీవు శక్తివంతమైన బిడ్డగా జీవించాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అందుకోసము ఎందుకంటే ప్రార్థన ప్రతి పాపమును కడిగివేసినట్టుగా ప్రతి మనిషి మనసును మార్చేది ప్రార్థనే. సో ప్రార్థన అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో దేవుణ్ణి అడిగి తీసుకోవడం. అవునా? ఇదిగో ఈ తవల ఉంది, అడిగి తీసుకోవడం. అవునా? ఇదిగో ఇక్కడ ప్లేట్ ఉంది, అడిగి తీసుకోవడం. తీసుకుంటే మర్యాద కూడదు. తీసుకోకుండా ఒకవేళ అతను చూడకుండా తీసుకున్నావు అనుకో, అదేమవుతుంది? దొంగతనం అవుతుంది. కాబట్టి నువ్వు ఒకవేళ అవమానపరచబడవచ్చేమో. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఏం తీసుకున్నా నా దగ్గర నుంచి నువ్వు అడిగి తీసుకో. హల్లెలూయా. నాకు ఇది కావాలని నువ్వు అడుగు, అది నీకు ఇస్తాను. అందుకనే ఆయన అంటాడు అవునా లోకసభలో, అడుగు ప్రతి వాడికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మ ఇస్తాడు. తన పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుడు, తన కుమారుడు యొక్క రక్తంతో కలిగిన దేవుడు, తన ఆత్మ ఇచ్చిన తర్వాత ఏమి లేదు ఇవ్వడానికి. ఆత్మలో సమస్తము నీ దగ్గరికి ఆల్రెడీ అనుకరించబడ్డాయి. కాబట్టి పరలోక సంబంధమైన ఆత్మ నీకు ఇచ్చిన తర్వాత నువ్వు వేవడి చేస్తావు. అందుకనే యేసుక్రీస్తు వారు అలా పొందుకున్న తర్వాత ఆయన ఎక్కడున్నా అక్కడ ఎత్తుకుంటూ రావడం చూశారు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ రోగులు స్వస్థపరచబడ్డారే కానీ బాగుపడ్డారే కానీ ఎప్పుడూ కూడా ఇక రేపు బాగుపడతాలే, వారం తర్వాత బాగుపడతాలే, తర్వాత నెల తర్వాత బాగుపడతాడే అని చెప్పిన సందర్భాలు. కాబట్టి అభిషేకం ఏం చేస్తుందంటే ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తుంది. అభిషేకం ఏం చేస్తుందంటే ఎదుటి వాళ్ళ దగ్గరికి నిన్ను ఆకర్షిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ప్రతి వారు ఆయన స్వస్థ పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు, మార్గం పొందుకున్నారు. అలాగే ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేవడం చూసాము. గుడ్డి వాళ్ళు చూడటం చూసాము, గుడ్డి వాళ్ళు నడవడం చూశాను, మగవాళ్ళు మాట్లాడడం చూసాము, అవునా చనిపోయిన వాళ్ళు లేవడం చూసాము. కాబట్టి ఈ శక్తి అనేది ఈ రోజు కూడా నీ ద్వారా పనిచేయాలని ఆశపడుతుంది. హల్లెలూయా. ఈ శక్తివంతమైన దేవుడి యొక్క మాటను నువ్వు పట్టుకొని ఈ నోట్లో నుంచి ఒక్కసారి పలకడం మొదలైతే కనుక ఇక ఆ శక్తివంతమైన యొక్క నామము యేసునామము ఎలా పనిచేస్తుందో చూసిన తర్వాత ఇక ఆయన వదిలిపెట్టినా నువ్వు వదిలిపెట్టాలని కోరుకో. కానీ ఏ రచన ఏంటంటే ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరికి ఎంతో పాటు తన తండ్రి అవునా వచ్చి ఏకమై నివసిస్తారని రాయబడింది. చూడండి ఎలాగో యోహాను సువార్తలోనే చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించడలా వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి ఎందుకు వచ్చి వారి యొక్క నివాసం చేయరు. నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొడు. మీరు వింటున్న మాట నా మాట కాదు, నన్ను పంపించండి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వింటున్న ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు మీతో అంటే దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే కుమారుడు అంగీకరిస్తారో కుమారుడు అంగీకరించిన ప్రతి వారిలోకి ఎవరు వచ్చి ఉంటారు? తండ్రి వచ్చి ఉంటాడు, దేవుడే వచ్చి ఉంటాడు. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి మీకు చూపిస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ ఏ పని చేయాలో అవునా అవేచన జ్ఞానం నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞానం కొరకు దేవుడు జగత్మాది వేపడ కొరకు నేను ఏర్పాటు చేసుకున్న సంగతి నువ్వు ఇప్పుడు తెలుసుకుంటే కనుక ఎవరో అవునా వచ్చినా రాకపోయినా నువ్వు ఖచ్చితంగా దేవుడి సొంతకు వచ్చి దేవుడి మాటని దేవుడి దగ్గర నుంచి బలాన్ని పొందుకుంటావు. ఆ బలాన్ని నలుగురిలో చూపిస్తావు. హల్లెలూయా. అందుకనే నేను ఎవరితో మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడిని అడుగుతాను. అడిగి ఆ వ్యక్తి నిజంగా స్వస్థగలగాలనుకుంటే దేవుడు మాట్లాడమంటే మాట్లాడుతూ అక్కడ పని జరుగుతుంది. మాట్లాడవద్దంటాడా వాళ్ళు అడిగినా కూడా నేను మాట్లాడుతున్నాను, నేను ఒకటి మౌనం ఉంటాను. కాబట్టి ఇక్కడ నడవాల్సింది శరీరంతో కాదు, ఇక్కడ నడవాల్సింది ఆత్మతో. హల్లెలూయా. ఇక్కడ నడవాల్సింది తండ్రితో, దేవుడితో. కాబట్టి ఇక్కడ ఇది నేర్చుకుంటే కనుక యేసుక్రీస్తు వారు ఒక చోట అద్భుతం చేసిన తర్వాత
ఆయన ఇదిగో 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 నేను దేవుడు కుమారుడై ఉన్నాను, దేవుడు నన్ను పంపించాడు కాబట్టి ఇదిగో ఈరోజు ఈ వాక్యం మీ యొక్క వినికిడిలో నెరవేర్చబడిందని చెప్పిన తర్వాత అందరూ తీసుకెళ్ళిపోయి కొండ శివరా తీసుకెళ్ళి పెడతారు, ఎట్టపోతారు. అయితే అక్కడ నుంచి ఆయన తప్పించుకుంటాడు. కాబట్టి తప్పించుకునే స్థితి దేవుడు తన ఆత్మపూర్వమైన కలుగిస్తాడు. లేకుంటే వాళ్ళు ఏం చేస్తాడు, తప్పించుకోకపోతే అక్కడ నుంచి కింద పడతాడు, చనిపోతాడు. అలా పడటం దేవుడి చిత్తం కాదు కుమారుడు జీవితం. అలా మధ్యవర్తిగా అంటే ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ విధంగా జీవించడం అనేది దేవుని చిత్తము కానే కాదు. అందుకోసం తన కుమారుడు ప్రాణం పెట్టలేదు. తను పెట్టిందే దీర్ఘాయుతో జీవించాలని, ఆరోగ్యంతో జీవించాలని, ఐశ్వర్యంతో జీవించాలని, నెమ్మది కలిగి జీవించాలని, ఈ భూమి మీద అనేక మందికి ఇచ్చేవాళ్ళగా నువ్వు ఉండాలని బైబిల్ కోరుకోడు. కాబట్టి నిన్ను చూస్తే అందరూ నీ మాటకు లోపడాలని తప్పించేసి నీ మాటను చూసి వ్యతిరేకించి నిన్ను అవమానపరిచే వాళ్ళగా ఉండడానికి లేదు. కాబట్టి ఏమంటాడంటే నువ్వు శక్తితో నింపడే విధంగా నువ్వు సిద్ధపడు. నేను వాగ్దానం చేశాను, నీకు ఇచ్చినట్టుగా కుమారుడికి నా బిడ్డలు కూడా నీ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు వారికి ఇచ్చిన కుమారుడికి ఇచ్చిన ఆత్మీయ అనుభవము, అభిషేకము నీకు కూడా ఈరోజు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ రోజు తన కుమారుడు చేసిన అద్భుతాల కంటే గొప్ప అద్భుతాలు నీ ద్వారా చూపించాలని, గొప్ప స్వస్థలు నీ ద్వారా చూపించాలని, గొప్ప మహిమకరమైన కార్యమైన నీ ద్వారా చూపించాలని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి తన ఆత్మని తన కుమారుడు ద్వారా నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం ఉంటున్నప్పుడు నీవేం కావాలంటే శక్తితో నింపడానికి ఇష్టపడదు. నీకు ఆ నొప్పి పోవట్లేదా, ఇంకా బలంతో నింపడానికి సిద్ధపడు. ఇక అప్పుడు పోవట్లేదా, ఇంకా శక్తితో నింపడానికి సిద్ధపడు. ఇంకా గృహం జరగలేదా, ఇంకా శక్తితో నింపడానికి సిద్ధపడు. ఇంకా ఆ బిడ్డ కలగలేదా, శక్తితో నింపడానికి సిద్ధపడు. ఏం కావాలన్నా యేసు నామాన్ని బట్టి ఓడించిన వాక్యాన్ని బట్టి నువ్వు శక్తితో నింపడానికి సిద్ధపడితే నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నా, పోలీస్ స్టేషన్లో ఉన్నా, అవునా ఆ రోజులలో, అవునా పౌరసీలో మరి పౌరసీలు ఎక్కడున్నారు, చెరసాలు వేయబడ్డారు, బాండాల్లో కాళ్ళకి కట్టవేయబడి, అవునా కట్టెతో కట్టేసి మరి కూర్చున్నారు. వీళ్ళు ఏం చేశారు, కాళ్ళు కట్టేసారు కానీ నోట్లు కట్టేయలేకపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చెరసాలు ఏం చేస్తారంటే పాటలు పాడటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే పాటలు పాడటం మొదలు పెట్టారో చెరసాల పునాదులు షేక్ అయిపోయాయి. హల్లెలూయా. అవునా చెరసాల గడపలు మొత్తం కదిలిపోయి అది మొత్తం పడిపోయిన తర్వాత అందరూ తప్పించుకుపోయారని చెప్పేసి అక్కడ చెరసాల అధికారి ఏం చేస్తాడంటే అక్కడ కట్టు తీసుకొని చంపేసుకోవాలని చూస్తాడు. అప్పుడు పౌలు అంటాడంటే నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, మీ అందరు ఇక్కడే ఉన్నారు, ఎక్కడ పారిపోవాలి అని చెప్పేసిన తర్వాత ఆ చెరసాల అధికారి ఇప్పుడు నేను ఏం చేయాలయ్యా అంటే ఆయనకి ప్రభు వాక్యాన్ని బోధించడంతోనే తన కుటుంబం మొత్తం రక్షించబడింది. హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ నోటి నుంచి వచ్చే ప్రతి పాట అయినా, ప్రార్థన అయినా, వాక్యమైనా ఏం కావాలి, పని చేసి తీరాలి అక్కడ. హల్లెలూయా. అలా అయితేనే ఇక్కడ రావాలి. పాస్ గడిపేది వచ్చింది కాబట్టి మాకు కూడా అలాంటి శక్తి అనేది కావాలనుకుంటున్నాను. ఎంత వెళ్ళుతా అంటే అవును నిజమే, 1000 రూపాయలు సంపాదించలేదు, నీవు ₹1 లేకుండా ఇక్కడికి వచ్చినా కూడా సంపాదించుకున్న ₹1,00,000 మా దగ్గర ఉన్నట్లయితే మేము మీకు ఇవ్వచ్చు. తీసుకుంటాం లేదా, వెంటనే సంపాదించుకోవచ్చలేదా, ఉచితంగా. నిజమే ఈ పూట తినడానికి లేదు, ఇక్కడికి వచ్చి పాస్ గంట ఈ పూట భోజనం పెడతావా నాకంటే, భోజనం ఒక పూట కదయా రోజు ఇక్కడ నుంచి తినని చెప్పి చెప్తాం. తినొచ్చా లేదా, అది నువ్వు సిద్ధపడి ఉంటే. హల్లెలూయా. కాబట్టి ఎన్ని రోజులు సంపాదించుకున్నప్పటికీ కూడా దేవుడు నీకు ఎలా ఇమ్మంటాడు, ఉచితంగా ఇప్పుడు ఇవ్వమంటాడు. హల్లెలూయా. నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా, అయితే నువ్వు సిద్ధపడు, ఆయన ఆత్మతో నింపడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు ఏం జరుగుతుంది, శక్తిని పొందుకుంటాం. దేవుడి రాజ్యం ఎలా ఉంది, శక్తితోనే ఉంది. ఇది నశించిపోయే వాళ్ళకి వెలితనం ఉండదు కానీ నమ్ము ప్రతి వారికి శక్తి కూడింది అనమాట. హల్లెలూయా. ఈ యొక్క బలం నీ ద్వారా పనిచేస్తుంది అంతే. మొదటి నీకు పనిచేస్తుంది, నీ ద్వారా ఇతరులకు పనిచేస్తుంది. ఇదే మొదటి నుంచి మేము చూసాం. నాకు పనిచేయని దేవుడు ఇతరులకు ఎలా పనిచేస్తాడు అనే డౌట్ నా పడింది చూసుకోవాలి. అయితే నాకు ఇవ్వు, అయితే నేను ఇతరులకు చెప్తాను. ఇదే 2016 నుంచి చేసే పని. నాకు ఇచ్చిన దాకా నేను ఎక్కడ గర్వం ఏం చెప్పడు. నాకు ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతాడో అప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళి చెప్పాలన్నప్పుడు మనుషులు తీసుకొస్తా ఉంటాడు, నన్ను వాళ్ళ దగ్గర తీసుకెళ్తా ఉంటాడు. హల్లెలూయా. ఆ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికైనా సరే నేను పంచుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళిపోయి పంచుకుంటాను. అయితే అక్కడ పనిచేయడం చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క 2016 అంటే దాదాపు 9 సంవత్సరాల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ ఒక్కడు మమ్మల్ని దగ్గరికి వచ్చి ఈ దేవుని ఎందుకు నమ్మావు, ఈ దేవుని నామని ఏ గొప్ప కార్యం చేస్తాడు అన్న ప్రతి వారికి సమాధానం చెప్పాడు. మా ద్వారా కాదు, తన ఆత్మ ద్వారా. హల్లెలూయా.
అది కట్టాడు. ఇది ఏదైనా జరగాలంటే ఆ రోజుల్లో జకరియా కాలంలో ఒక పునాది నిర్మాణం జరగాలంటే శక్తి చేత బలము చేత కాదు, కానీ ఇది నాకు ఆత్మ చేత జరుగుతుందండి. హల్లెలూయా. ఇప్పుడు శక్తి బలం దేని ద్వారా వస్తుంది? ఆత్మ ద్వారా మాత్రమే. నీకున్న డబ్బు, అధికారం, రాజకీయం వల్ల కానీ కాదు. ఇప్పుడు మనం చెప్పారు, నాకు తెలిసి ఈ యొక్క మందిర విషయంలో అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఈ యొక్క నెల 10 రోజుల నుంచి చాలామంది వచ్చారు మా దగ్గరికి. వచ్చి ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు వెళ్ళిపోయి అలా నీ రాజకీయ నాయకుడు కావచ్చు కదా, కలిస్తే పనులు అన్నీ జరుగుతాయి కదా అంటే, అలాంటి పనులు మాకు అవసరం లేదు. హల్లెలూయా. మేము వెళ్ళిపోయి అవునా తక్కువ అవునా కింద మనం అడగొచ్చా? మనం పెట్టవలసిన వాళ్ళు మనం అడగొచ్చా? అడగకూడదు. అది చాలా సిగ్గు అన్నమాట. ఇప్పుడు మనం ఎవరు అడుగుతున్నాము? అందరికి ఇచ్చేవాడిని అడుగుతున్నాం. హల్లెలూయా. అందరికి ఇచ్చేవాడు మనం తోడుండగా ఇంకెవరిని అడగాలి మనం? కాబట్టి ఇక నాకు ఒకటే పడింది, ప్రభువా నువ్వే పంపించాలి, నువ్వే రావాలి. రాజకీయ నాయకులైనా నువ్వే పంపించాలి, అధికారులైనా నువ్వే పంపించాలి, స్పాన్సర్లైనా నువ్వే పంపించాలి, నీ బిడ్డలైనా. అయితేనే నేను పనిచేయడం మొదలు పెడతాను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యలో జరిగే పరిస్థితి ఏంటంటే, ఈ వాక్యం ద్వారా ఆ శక్తిని పొందుకోవడం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడమే ఇక్కడ మెయిన్ దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే లోక రాజ్యంలో ఆయన యొక్క అవునా చిత్తం నెరవేర్చబడినట్లుగా భూమి మీద కూడా నెరవేర్చబడాలి. అందుకే ప్రార్థన ఒకటి నేర్పించాడు దేవుడు మనకి. చూద్దామా మత్తయి సువార్త ప్రార్థన చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వాలేవలే ఉండకండి, మీరు మీ తండ్రిని అడగకూడితే మీకు అర్థంగా ఉన్నాయో ఆయనకి తెలియదు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు నొప్పితో వచ్చిన సంగతి ఆయన తెలుసు, నువ్వు బాధతో వచ్చిన సంగతి ఆయన తెలుసు, నువ్వు రోగంతో వచ్చిన సంగతి ఆయన తెలుసు, బీపీ షుగర్తో వచ్చిన సంగతి ఆయన తెలుసు, క్యాన్సర్ క్యాన్సర్ సమస్యతో వచ్చిన సంగతి ఆయన తెలుసు, నీకు బిడ్డలేక వచ్చిన సంగతి ఆయన తెలుసు, వివాహం నీ బిడ్డలు కాకలేదని వచ్చిన సంగతి ఆయన తెలుసు, జాబ్ రాకలేదని వచ్చిన సంగతి ఆయన తెలుసు. అయితే నువ్వు అడగాలి కింద ఆయన నేర్పిస్తున్నాడు ప్రార్థన. కాబట్టి మీరు ఎలాగా ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని మమ్మల్ని తప్పించమనే మాట కింద మూలపాఠంలో రాయబడింది. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఆయన రాజ్యము, బలము, మహిమ ఎవరికి రావాలి? నీకు రావాలి. అందుకే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి అప్పుడు అంటారు కదా, తండ్రి నాయన్ని నీవన్నీ నాయి అంటారు. నేను మరణిస్తాను కదా, ఆ మరణం నువ్వు తీసుకో, నీకు కూడా జీవం నాకు ఇచ్చేయి. అంటే నేను చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేకున్నాను కదా, ఆ జీవం నాతో ఉంటే నేను 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చేస్తాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన అన్ని మనకైతే ఏమవుతుంది? ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. జకరియా గ్రంథము 2వ అధ్యాయము అధ్యాయ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. వెండి బంగారము నాది అని రాయబడింది. ఇప్పుడు చూడండి, వెండి బంగారం ఆయన అయితే, ఆయన మన తండ్రి అయితే ఎవరికి ఇస్తాడు? మనకి ఇస్తాడు. హల్లెలూయా. బలము ఆయనదైతే ఎవరికి ఇస్తాడు? నీకే ఇస్తాడు. రాజ్యము ఆయనదైతే ఎవరికి ఇస్తాడు? నీకే ఇస్తాడు. మహిమ ఆయనదైతే ఎవరికి ఇస్తాడు? నీకే ఇస్తాడు. కాబట్టి నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? మొదట పరలోకమందున మా తండ్రి, చెప్తారు కదా పండుగ కూడా, పరలోకమందున మా తండ్రి, నోరు తెరిచి మాట్లాడు నాతో పాటు. పరలోకమందున మా తండ్రి, నోరు తెరిచి మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు స్వస్థత జరిగేది. నోరు తెరిచి మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు ఆ దేహం భారం మొత్తం దిగిపోయేది. నోరు తెరిచి మాట్లాడే వాళ్ళకి ఆ షుగర్ పోయేది. నోరు తెరిచి మాట్లాడితేనే ఆ బీపీ పోయేది. నోరు తెరిచి మాట్లాడితేనే ఆ సమస్యకు పరిష్కారం వచ్చేది. నువ్వు నోరు తెరవకపోతే ఏం జరగదు. అందుకనే మేము ఒకసారి ప్రార్థన చేయించినప్పుడు చాలా మందికి ప్రార్థన చేయడం రాదు. మేమనుకుంటే అందరూ ప్రార్థన పనులు అందుకే ప్రతి ఆదివారం వస్తున్నట్టు కొడుతున్నాం. చాలా మంది ప్రార్థన చేయడం రాదు. ఎలాగ అందుకే ఈరోజు మనకి శక్తితో కూడిన ప్రార్థన నేర్పిస్తున్నాడు మనకి. అంతమానం చెప్పండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు
భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ఈ ప్రార్థన నేర్చుకోండి. ఈ ప్రార్థన మీకు ఏమిస్తుందంటే శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏమిస్తుందంటే బలాన్ని ఇస్తుంది. ఈ ప్రార్థన నీకు ఏమిస్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క మహిమని ఇస్తుంది. ఈ ప్రార్థన నీకు ఆరోగ్యం ఇస్తుంది. ఈ ప్రార్థన నీకు నెమ్మదిని ఇస్తుంది. నీ ప్రార్థన నీ పరిస్థితులు మార్చివేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈయన యొక్క మాట దేంతో కూడింది? శక్తితో కూడింది. ఈ శక్తిని పొందుకోవడం నువ్వేం చేయాలి? అడగాలి. ఇక్కడ వాక్యం వినడమే కాదు, వాక్యం విన్న తర్వాత అడగాలి. గుడ్డివాడికి స్పష్టంగా కనిపిస్తుంది. 2 కళ్ళు ఉన్నవాడికి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కంటి నలగబడింది అనుకో, ఇంకొక కంటి చూడలేదు స్పష్టంగా. రెండో కంటి కూడా అంతగా చూడడానికి ఇష్టపడదు. ఇక్కడ కూడా అంతే. వాక్యం నీవు అడగకపోతే ఈ పరిశుద్ధాత్మ శక్తి నీ పైకి రాదు. అందుకే చాలా మందికి సంఘాల్లో స్వస్థతలు జరగదు. చాలా మందికి ఆ నొప్పులు అంటే పోవు. చాలా మందికి ఆ పరిస్థితి నుంచి బయటకు రాలేదు. గర్భఫలం కూడా ఎందుకు వెంటనే జరగదు ఇవ్వడంటే ఈ యొక్క మాట అడగరు. అవునా? అవును ప్రభు, అన్నిటికన్నా ముఖ్యమైన నీ ఆత్మతో నింపడాన్ని అడగరు. ఇది తెలిసిన దావీదు మహారాజు ఒక మాట స్టేట్మెంట్ ఇస్తాడు. 73వ కీర్తన ఒక మాట నాకు గుర్తు చేస్తున్నాడు. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు అంటాడు. అంటే ఆత్మలో చూస్తే ఇక నాకెవరు లేరు, నేను ఒక్కనే. ఇక నువ్వు ఒక్కడే నాకు ఆధారం, నువ్వు తప్ప నాకెవరు లేరు. అందుకే ఏమంటాడు? నీవు నాకుండగా లోకంలోది ఏదియూ నాకు అక్కర్లేదు అంటాడు. హల్లెలూయా. అంటే తినే భోజనం అక్కర్లేదు మనకి, తాగే నీళ్ళు అక్కర్లేదా మనకి, కట్టుకునే బట్టలు మనకు అక్కర్లేదా, ఉండే ఇల్లు మనకు అక్కర్లేదా, అవునా? ఒక వాహనం మనకు అక్కర్లేదా, అవునా? ఒక కట్టుకోవడానికి అవునా స్థలం అక్కర్లేదా? అన్నీ కావాలి. అయితే ఇవన్నీ కావాలి, ఇవ్వాలి అంటే నీకు అక్కరైతే ఒకటి ఉంది, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం. హల్లెలూయా. ఆయన మాట విని ఆయన పొందుకోవడం. అందుకే అన్నాడు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏదియూ నాకు అక్కర్లేదు. అవునా? నా శరీరము నా హృదయం క్షీణించిపోయినాను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. 25వ వచనము. నాకైతే దేవుని పొందు ధన్యకరము. హల్లెలూయా. నేను ఆరోగ్యంగా జీవించాలంటే నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నేను ఐశ్వర్యంగా జీవించాలంటే నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నేను నెమ్మదిగా జీవించాలంటే నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అవునా? చెడు ఆలోచనలు నాకు రాకుండా ఉండాలంటే నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. అదైతే మనకి ఇచ్చేవాళ్ళకి మారాలంటే నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యేసు నామములో వచ్చిన ఆయన. హల్లెలూయా. యేసు నామమే పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అంటే ఎవరు? యేసు. అది చూడండి, పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడు కూడా చెప్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు, అవునా? చూడండి ఒకసారి. మీరు శక్తి పొందుకున్నట్టుగానే ఎలా మాట్లాడారు చూడండి. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను వచ్చాడు 14వ అధ్యాయము 20వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఏ నామం వచ్చాడు? యేసుక్రీస్తు నామం వచ్చాడు. ఇప్పుడు యేసు నామం నీలోకి వస్తే నీకు స్వస్థం ఉంటుందా లేదా? నాకు చెప్పాలి, ఎంతమందికి తెలుసు? యేసు నామంలోకి వస్తే స్వస్థం ఉంటుందా లేదా? ఇక అనారోగ్యం మన దగ్గరికి వస్తుందా? రాలేదు. కాబట్టి ఏమంటాడు? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులంటే మీకు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏమైతే 13 రోజులలో చెప్పాడో భూమి మీద అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేసి చెప్తాడు. ఎందుకంటే నువ్వు చివరికి ఏం చేయాలంటే ఏ మాట విన్నా కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ఏమైంది? శక్తిని నీకు ప్రసాదిస్తుంది. నీకు అక్కడ ఉండడానికి బలాన్ని ఇస్తుంది అంతే. ఇక్కడ నిజంగా నువ్వు అకౌంట్లో ₹1 లేకుండా వచ్చావు, కానీ ఇక్కడ నువ్వు వింటుండగానే నీ అకౌంట్లో 10 కోట్లు మారిపోవాలి. అలాగే ఎంత బలాన్ని ఇస్తాడు. ఇప్పుడు నిజమే అక్కడ నుంచి రావడానికి ₹1 లేకుండా నిజమే నడుచుకుంటూ వచ్చావు.
ఇక్కడ వచ్చిన ఈ వాక్యం తర్వాత నువ్వు శక్తిని పొందుకున్నాడానికి గల కారణము, శక్తిని పొందుకున్నాని నమ్మకం నీకేమంటే ఆ అకౌంట్ 10 కోట్లు చూసిన తర్వాత ఇక్కడ నువ్వు నడిచి వెళ్తావా? నడిచి వెళ్ళాలి. ఒక ఆటో, ఒక కారు పిలిపించుకొని డైరెక్ట్గా నీ అకౌంట్కి వచ్చే 10 కోట్లు వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిపోతావు. ఈరోజు ఆదివారం ఎవరన్నా షోరూమ్ చేస్తావా? తీయడు. కానీ 10 లక్షల పెట్టే కార్ని 50 లక్షలు కొంటానంటే తీస్తాడా లేదా? ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నువ్వు కలిగిన శక్తి ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే లోపల వచ్చేదాన్ని బట్టి నువ్వు ఈరోజు హాయిడ్ అయినా పని చేయించుకుంటావు నువ్వు అంటే. హల్లెలూయా. ఎవరి చేత? మనుషుల చేత. కాబట్టి ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ నా నామమున పంపు, పరిశుద్ధాత్మ మీకు బోధించి, సమస్తం మీకు బోధించి, అవునా ఏం చేస్తున్నాడు? నేను మీతో చెప్పిన సంగతులు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ వస్తే జరిగే సంగతులు మళ్ళీ ఒకసారి నీకు జ్ఞాపకం చేస్తాం. పరిశుద్ధాత్మ వస్తే జ్ఞాపకం. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 3 వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కూడా కాపురమును, వారు ఆయన ప్రజలందరూ, దేవుడు తానే వారి దేవుడేంటి వారికి తోడే ఉంటాడంట. హల్లెలూయా. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీలో రావడం గల కారణం ఏంటంటే నీకు ఆయన తోడై ఉన్నాడని గ్రహింపేవడం కోసం. ఎలా చెప్పే కదా, 4వ ఇతరము గ్రహించుకుంటుంది. 4వ ఇతరము ఎవరు మంచి నేలను బట్టి విత్తనం అయ్యండి ఆయన మాటకి నీ గ్రహించుకునేది అయింది. కాబట్టి ఇప్పుడు మనకు గ్రహింపునిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేసిన పరిశుద్ధాత్మ శక్తి మన పైకి ప్రసాదించడానికి గల కారణం ఏంటంటే ఆ శక్తి నీ పైకి రావడం వల్ల నీకు తోడు, నీలో నివాసం ఉండేవాడు, నీకు దేవుడై ఉండేవాడు ఆయన తప్ప ఇంకొకటి లేదని నీకు తెలిసిపోతుంది. హల్లెలూయా. అయితే నీకేమవుతుంది చూడండి, కొన్ని కింద 4 వచనం. ఆయన వారి కనుల ప్రతి భాష బిందువును తుడిచి వేయమని రాయబడి. అంటే ఇప్పుడు దాకా ఏదో ఒక విషయంలో ఏడుతున్నావు నువ్వు, ఇక నీ కళ్ళలో నుంచి ఒక నీటి చుక్క రాకుండా చేస్తుంటాడు ఆయన. హల్లెలూయా. అలాంటి స్థితి నీకు ఇస్తున్నాడు ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ. మరణం ఇక వారి ఇక ఉండదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్నా నువ్వు ఇలానే ఉంటావు, ఈ కుర్చీలో కూర్చున్న నువ్వు శరీరం వదిలిపెట్టా కూడా ఇలానే ఉంటావు. హల్లెలూయా. అంటే ఇక మనుషులు మరణానికి ఏం చేస్తారు? భయపడిపోతారు. మనము మరణమైన జీవమైన ఒకటిగా నిలుస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ జీవం మనకు వచ్చింది కాబట్టి ఆ జీవం మన మరణింపజేయదు. ఎలీషా లాగా, అవునా, అంటే ఏలాగా తీసుకెళ్తుంది, హానోకు లాగా తీసుకెళ్తుంది బతుకుంటే కానీ. హల్లెలూయా. అంటే నువ్వు చనిపోయినా కూడా నీ శరీరం నువ్వు చూసుకుంటావు, ఆనందపడతావు. అందరూ ఏడుతాడు, అయ్యో ఎందుకంటే మా బిడ్డ పోయాడని చెప్తాడు. కానీ వాళ్ళ ఎవరు, అవునా, ప్రతి వారు అదే బాధ. మరణిస్తే నా బిడ్డలు ఏమవుతారు, భార్య అవుతారు, కుటుంబ సభ్యులు ఏమవుతారు, అవునా, లేకపోతే వీళ్ళకి వివాహాలు ఎవరు చేస్తారు, వీళ్ళు ఎవరు బ్రతికి చేస్తారు, వీళ్ళకి భోజనం ఎవరు పెడతారు, ఇలా బాధపడిపోతాం మరణిస్తే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను, అవునా, ఇక ఉండవు అంటున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే కలిగే మేలు నీకు. నువ్వు జీవితంలో దుఃఖపడవు, నీకు వేదన అనేది నీ దగ్గర రాదు, నీకు కష్టం అనేది నీ దగ్గర చేరవు, నువ్వు ఏ విషయంలో నువ్వు కంగారు పడవు. దీని గురించే ఇంకో మాట చెప్తాను. యెషయా గ్రంథము పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వస్తే జరిగేది ఏంటో, పరిశుద్ధాత్మ శక్తిని నింపడితే ఏమవుతుందో. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనం. నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి అని రాయబడింది. హల్లెలూయా. దేవుడు మనకి ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్మ శక్తి గురించి ఉంటే కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాము? హర్షిస్తాము, ఆనందిస్తాము. పరిశుద్ధాత్మ మనకు వస్తే కనుక ఏ సమస్యలో ఉన్నా కదా, ఏ బాధలు ఉన్నా కానీ, నిన్న మా కుటుంబ సంబంధించిన బంధువులు ఇక్కడికి వచ్చినారు. అది నా సాక్ష్యం పంచుకున్న కుటుంబానికి. అంటే పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి నువ్వు చాలా కష్టాలు పడ్డట్టున్నావే, చాలా ఇబ్బందులు పడ్డట్టుంటే నేను చెప్పిన ఒకటే మాట, అయ్యా అవి చెప్పుకోవడానికి సాక్ష్యాలుగా కొద్ది కష్టంగా అనిపించవచ్చేమో, కానీ నేను ఎల్లప్పుడూ ఈ వాక్యాలు కలిగి ఉన్నా కాబట్టి అవి నాకు కష్టాలు కనిపించాలి. హల్లెలూయా. నాకు బాధలు కనిపించాలి, నాకు ఇబ్బందులు అనిపించాలి.
ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నా కదా ఆనందంగా, ఆ రోజు అయితే అది బాధగా అనిపించిందేమో కానీ నాకు తెలియదు. కానీ ఈరోజు మీ లాంటి చెప్పడానికి నాకు గొప్ప గొప్ప సంతోషం. హల్లెలూయా. కాబట్టి నేను సృష్టించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ ఆశించి ఆనందించండి. ఈ పరిశుద్ధాత్మ శక్తి నీలోకి రావడం కనుక వస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటే కనుక నువ్వు ఎప్పుడు ఆనందపడే బిడ్డగా మారిపోతావు, ఎప్పుడు సంతోషించే బిడ్డగానే మారిపోతావు. ఎందుకంటే చూడండి, నిశ్చయంగా నేను యెరూషలేమునకు ఆనందకరమైన స్థలముగాను ఆ ప్రజలను హర్షించు వాటిగా చేస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చేసి నేను ఆనందకరమైన స్థలంగా మాత్రం అంటే నువ్వు ఎక్కడున్నా నేను ఎత్తుకుంటూ వస్తాను. నువ్వు ఎక్కడ నీ పరిశుద్ధాత్మ శక్తిని పడితే అడవిలో ఉన్నా వస్తారు, ఎడారిలో ఉన్నా వస్తారు, అవునా సిటీలో ఉన్న గ్రామాల్లో ఉన్నా కూడా నేను ఎత్తుకుంటూ వస్తారు. అలా చేసుకుంటూ వాటిని ఎత్తుకుంటూ వచ్చారు లేదా, దేశాలు ఎత్తుకుంటూ వచ్చారు. ముందు రోజు మన దేశానికి కూడా ఆస్ట్రేలియా నుంచి రాబోతున్నారు మన దేశానికి, మన యొక్క సంఘాన్ని చూడడానికి. హల్లెలూయా. చూడటం కాదు, ఇక్కడ విడుదల పొందుకొని ఆ దేశానికి కూడా మన తీసుకెళ్తారు. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట. ఆస్ట్రేలియా అనే దేశం నుంచి మన సంఘం గురించి వీధి ఇక్కడ రాబోతున్నారు తీసుకెళ్ళడానికి. అలానే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆశ్రయించబడి స్వస్థ పొందుకొని మనం కూడా ఆ దేశం తీసుకెళ్తారు. ఎలా లేదు మనం, ఎందుకంటే ఆయన మనల్ని ఆనందకరమైన స్థలంగా చేయబోతున్నాడు, ఆశీర్వాదకరమైన స్థలంగా చేయబోతున్నాడు. సంతోషం ఎక్కడ ఉంటే అది చిన్న మండిలోనే ఎత్తుకుంటూ రావడానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇంకో మరి ఎక్కడ కాదు, చిన్న మండి వెళ్ళిపోయి ఆ మందిలో కూర్చుని దేవుడు వారికి విన్నాం ఆనందపడదాం అని చెప్పి రాబోతున్నారు చాలా మంది. ఎంత పొందవచ్చును, నేను యెరూషలేము గురించి ఆనందించదను, నా జనుల గురించి హర్షించదను, రోదనతో నీవు విలాపదని దానిలో ఇక వినబడంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏడ్చేదేమో, గంట క్రితం వరకు ఏడ్చేమో, బాధపడుతున్నాము. ఇక నుంచి నువ్వు ఏడవకుండా బాధపడకుండా నిన్ను చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు దేవుడు. ఇలా వచ్చడం అక్కడ ఇక్కడ కొద్ది దినంలో బ్రతుకు శిశువులు ఉండరు. మన సంఘంలో పుట్టే బిడ్డలు చచ్చిపోయి వెంటనే, ఎందుకంటే కాలం నిండిన వారు ముసలివారు ఉన్నారు. అంటే వాళ్ళ కాలం 80 సంవత్సరాలు ఉండాల్సిందే కోరుకు, వాళ్ళ కాలం 70 సంవత్సరాలు ఉండాల్సిన కోరుకు, వాళ్ళ కాలం 90 సంవత్సరాలు ఉండాల్సిన కోరుకు. కింద వాళ్ళు 100 సంవత్సరంలో వయసు గలవారై చనిపోదు అంటాడు. ఈ సంఘంలో ఎవరైనా సరే తక్కువ 100 మంది 100 సంవత్సరాలు కాకుండా చచ్చిపోరు. ఎలాగా ఫలించిన 4 విత్తనాలాగా ఈ వాక్యని గ్రహించుకుంటే. హల్లెలూయా. గ్రహింపు లేకపోతే ముగ్గురులాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన సంఘంలో చూసారు ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారు, ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారు. నిలబడేది ఎవరు, ఆ ఒక్క విత్తనమే. హల్లెలూయా. 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలించేవారు. ఇక వేరే వాళ్ళు ఉండలేదు. మొదట మేము కూడా బాధపడిపోయారు. ఎందుకు ఇట్లా వచ్చి వెళ్ళిపోతున్నారు, ఈ స్వస్థ పొందుకుంటున్నారు, విడుదల పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు, ఆత్మతో నేను పడుతున్నారు, మందికి రాలేకపోతున్నారు. వాగ్దానం. హల్లెలూయా. అదిగో కింద ఒక మాట ఉంది, ఇంకా 3:20 పాపాత్ముడై శాపగ్రస్తువాడకు సైతము 100 సంవత్సరాలు బతుకుతాడంట. హల్లెలూయా. ఒకవేళ రక్షణ పొందుకుని ఆత్మీయపడి నువ్వు పొరపాటు చేసినట్లయితే దేవుడికి నువ్వు నిజంగా రోగంతో ఉన్నా కూడా నేను 100 సంవత్సరాలు బతికిస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ నీతిగా జీవించి మనం ఎన్ని సంవత్సరాలు బతకాలి, దీర్ఘాయువుతో జీవించాలి. హల్లెలూయా. చూడండి కింద 20వ వచనం, జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపర ముందు అంటున్నాడు. అంటే నా తెలిసి చాలా మంది నేను చూశాను, చాలా మంది ఇల్లు కట్టుకున్నారు కానీ వాటిలో కాపురం ఉంటుంది. చూడండి మా ఓనరే 2017 నుంచి ఈ ఇంట్లో ఉండరు, కట్టారు. ఎవరు కట్టినారు, ఎవరు ఉంటారు, మనం ఉంటున్నాం. ఇంతే 3,000 వేసుకున్న 2 కాలట్లేదు, కానీ అసలు వాళ్ళు ఉంటారు. అంటే జనులు ఇల్లు కట్టుకొని కాపురం ఉంటారా, ఉండరు. కానీ మనం మాత్రం మన ఇల్లు కట్టుకుని మన ఇంట్లోనే ఉంటాం. హల్లెలూయా. చూడండి, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవిస్తారు, వారు కట్టుకునే వేరొకరు కాపురము ఉండరు అంటారు. మన కట్టుకునే మనకే, వేరే వచ్చిన కోసం కాదు, మనని. ఓకే, ఇది శిరసరమైన ఇల్లు గురించి చెబుతున్నాడు, ఆత్మ నీ దేహం గురించి చెబుతున్నాడు. అంటే నీ దేహంలో నువ్వే నివసించాలి, ఇంకో నొప్పి వచ్చి నివసించడానికి లేదు, ఒక రోగం వచ్చి ఇబ్బంది ఉండటానికి లేదు, ఒక బీపీ షుగర్ థైరాయిడ్ రోగాలు అలాంటివి ఈ గుడానికి వచ్చి నివసించడానికి వీలేదు. ఈ గుడాలలో ఈ దేహాలు ఎవరు నివసించాలి, నువ్వే నివసించాలి. హల్లెలూయా. అలా ఎలా నివసించాలి, నెమ్మదిగా సంతోషం జీవించాలి. ఈ నొప్పి ఎలా పోద్దా అనేక ఆలోచనలు నువ్వు జీవించడానికి లేదు. అలా జీవించినట్టు నువ్వు గ్రహించుకోవటం నాకు తెలిసే, ఈ మాటని గ్రహించుకున్న వాళ్ళకే ఈ వర్తిస్తాయి. హల్లెలూయా. ఎందుకని ఈ వాటిని గ్రహించుకునే ఏమవుతారు, 100 దంతలు 60 దంతలు 30 దంతలు ఫలిస్తారు.
ఓకే, ఈ కింద నా జిల్లాయుషము వృక్షాయుషమంతాగును, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలం పూర్తిగా అనిపిస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను నీకు ఇస్తే, పరిశుద్ధాత్మ శక్తిని నింపడితే, నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా ఉపయోగించుకుంటే ఈ భూమి మీద అందరికంటే గొప్ప స్థాయిలో నువ్వు తప్ప ఒకరు ఉండేవాడు. హల్లెలూయా. ఇక అందరూ చూస్తే ఎవరు చూస్తారు? నిన్నే చూస్తారు తప్పించేసి ఇంకొకరు చూడరు. అందుకే ఇప్పటికి కూడా ప్రపంచ దేశాల్లో శరీరసారంగా వాగ్దానం చేసిన దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో మధ్యలో పెట్టాడు. భూమి మధ్యలో, అవునా, భూమి మధ్యలో నివసించే ప్రజలు ఎవరు అంటే అది ఇజ్రాయెల్ దేశం మాత్రమే. ఎవరు చూసుకున్నా కూడా ప్రపంచంలో, అవునా, భూ నట్టగడి మధ్యలో నివసించే ప్రజలు ఎవరు ఉంటే అది ఇజ్రాయెల్ దేవుడు. ఈ రోజు మనమై ఉన్నాము. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చిన దేవుడు. అందుకే ఏ దేశం ఆధారపడాలి, ఎవరిని ఆధారపడాలి? మన భారతదేశంలో సరే, మన భారతదేశంలో సరే ఏ యుద్ధం జరిగినా కూడా సహాయం చేసి కనుక మన నుంచి చెప్పుకోదు. అయిపోయిన తర్వాత మన దేశంలో చెప్పుకోవద్దు. అవునా, ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు కూడా సహాయం చేసి భారతదేశానికి నేను చేశాను, అవునా, నేను చేశాను కాబట్టి నేను వాళ్ళకి సహాయం చేశానని చెప్పి చెప్పుకోవద్దు దేశం. మన దేశం ఎన్నోసార్లు చెప్పుకుంది ఏమని? ఇజ్రాయెల్ దేశం కష్టకాలం మనకి అనేక సార్లు ఉపయోగపడింది. ఈరోజు పంట పండిస్తున్న పంటగా సంబంధించిన ట్రిప్స్ ఉన్నాయి కదా, ట్రిప్స్ విధానము ఎక్కడున్నాయంటే ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది మనకి. ఇప్పుడు మనం టమాటా తోట వేస్తుంది కదా, వాటికి అక్కడక్కడ పైపు రంధ్రాలు పెట్టేసి నీళ్ళు పడుతుంది చూసినా, అది మన టెక్నాలజీ కాదు, ఇజ్రాయెల్ టెక్నాలజీ. అయితే చూడండి, ఏదన్నా పని చేయాలంటే అది ఎవరి నుంచి మొదలు పెట్టాలి? నీ నుంచి మొదలు పెట్టాలి. హల్లెలూయా. అంటే నువ్వు పరిపూర్ణంగా జీవించడమే కాకుండా, నువ్వు ఫలించడమే కాకుండా ఇతరులు ఉపయోగపడే బిడ్డగా మారిపోవాలన్నా. ఇక వాళ్ళ మీద ఆధారపడి, ఇజ్రాయెల్ దేశం మీద ప్రతి దేశం ఆధారపడేట్టుగా మన మీద కూడా ప్రతి ఒక్కరు ఆధారపడి జీవించాల్సిందే. హల్లెలూయా. మన ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరు బతకాల్సిందే. అందుకే ఇక మనం ఎక్కడ ఒకవేళ మందిరం కట్టి ఇల్లు కట్టుకున్నా, ఏ చోటలో ఉన్నా కూడా చుట్టుపక్కల మొత్తం నిన్ను చూసి మారిపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఫలించి తీర్చగలదు. 23 వచ్చినాము, వారు వృధాగా ప్రయాసపడరు అంటున్నాడు. అది ఇక్కడికి వచ్చే దేనికోసమో ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి వస్తున్నాం. ఓటు రాదు. చాలా మంది చెల్లెలకి ఎందుకు ఇల్లు ఆదివారం చిన్న మంది దాకా వెళ్తారు. చర్చికి ఎందుకు వెళ్తారా? ఏముందా, ఇక్కడ పోయి మౌనం కూర్చుంటారు, ఏదో చెప్తూ ఉంటాడు ఒక ఆయన. ఇది వృధాగా ప్రయాసపడేది కాదు, దీనికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. వారు వృధాగా ప్రయాసపడవు, ఆకస్మికంగా కలుగు అపాయవంతుగా పిల్లలు కనరంటున్నారు. మన పిల్లలు హఠాత్తుగా మరణించడం కోసమో, ఆ ప్రమాద బారిన పడ కోసమో కాదు ఇక్కడికి వచ్చేది. మన పిల్లలు దీర్ఘాయుతో జీవించాలనేది ఏదైనా మనకు వచ్చేది. వారు యెహోవా చేత ఆజ్ఞింపబడి వారు వృద్ధులు, వారి సంతానం వారి వద్దే ఉంటారు అంటాడు. హల్లెలూయా. మీ పిల్లలు మీ దగ్గర ఉంటున్నారంటే కారణం ఏంటి? మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. హల్లెలూయా. అందుకే మీకు చెప్పిన మాట మీకు బిడ్డలు ఉంటారు, దాన్ని తినరు. వృధాగా ప్రయాసపడే బిడ్డలు కాదు. మీరు ఏదో ఫలం కలిగి ఉండాలి కాబట్టి ఇక్కడికి వచ్చినారు. మీ బిడ్డలతో పాటు మీరు కూడా ఏ ఇల్లు అయితే కట్టుకున్నారో ఆ ఇంట్లో నివసించడం కోసం దేవుడు నన్ను పంపించినాడు. 24 వచ్చిన వారికి ఇలాగం జరుగును, వారు వేడుకొనక నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. వారు మనం చేయించుకుని నేను ఆలకిస్తానని రాయబడింది. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ శక్తి నింపడిన తర్వాత ఒక నొప్పిని నువ్వు కట్ చేసినంటే నువ్వు ఏ స్నామంలో అనుకోవుగా కానీ లోపే నీకు అనుకున్నాను. హల్లెలూయా. ఇది నేను చూశాను, నా అనుభవపూర్వకంగా చూశాను. ఏంటప్పుడు ఈ నొప్పి అది అనుకుంటాను. నేను అనుకుంటే దాని గురించి ప్రార్థన చేద్దాం అనుకున్న లోపే ఆ నొప్పి అక్కడ అనుకుంటా పోవాలి. ఇంటి స్థితి మీకు కలుగును గాక. ఇంటి పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపడదు కాదు. ఎందుకంటే ఈయన మాట శక్తితో ఉండి, బలముతో ఉండి, మహిమతో ఉండి పని చేసేదగింది అప్పుడే, వెంటనే, శీఘ్రంగానే. అంతకన్నా గొప్పగా పనిచేసే నామము కానీ వాక్యం కానీ ఇంకెక్కర్లేదు, ఉన్నట్టుగా నేను చూడలేదు కూడా. అందుకనే యేసుక్రీస్తు నామాన్ని తప్పించేసి ఇంకొక నామాన్ని నేను పట్టించి మాట్లాడను. ఇంకొక దేవుని గురించి నేను మాట్లాడను, అవసరం లేదు. ఈయన మంచివాడు అయినప్పుడు ఇంకో మంచి గురించి నాకెందుకు? ఈయన మాత్రమే దేవుడు అయినట్టు ఇంకో దేవుడి గురించి నాకెందుకు? ఈయన రక్షకుడు అయిన తర్వాత ఇంకొక రక్షకుడు గురించి నాకెందుకు? ఈయన ఆశీర్వాదకారుడు అయినప్పుడు ఇంకొక ఆశీర్వాదం నాకెందుకు కాదు? ఇంకొకరు ఎందుకు నేను ఆశ్రయిస్తాను? ఇంకొకరు ఎందుకు నేను అడుగుకుంటాను? ఇంకొకరు సాయం నాకెందుకు? ఇదే ఆలోచన. హల్లెలూయా. ఇంటి బిడ్డగా మీరు మారిపోదురుగా. ఎందుకంటే నువ్వు యెరూషలేము నుంచి విడిచిపోకుండా ఈ వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటే కనుక నువ్వు శక్తి నింపబడతావు. నువ్వు శక్తి నింపడితే నీళ్ళు ఆశీర్దించబడుతుంది. నీళ్ళు ఆశీర్దించబడితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతావు. హల్లెలూయా. వెలుగుడి పైకి వస్తే కనుక నువ్వు అనేక మంది వెలిగించే బిడ్డగా మారుతావు. ఎందుకంటే అందుకనే యెషయా గ్రంథంలోనే 60వ అధ్యాయం రాయబడింది. చూడండి, 60వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజ.
అంటే నీ వెలుగు నీ పైకి వస్తే కనుక నువ్వు నీ ద్వారా వెలుగు ఎవరు కనిపించాలి? అనేక మంది కనపడాలి. అది కింద రాయబడింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించను, చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములు కమ్ముచుంది. యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది, జనములు నీ వెలుగునకు వస్తారు అని రాయబడింది. హల్లెలూయా. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు అంటున్నాడు. పొద్దున ఉదయకాంతి చాలా బాగుంటుంది చాలా చోట్ల. అందుకనే చాలా మంది కన్యాకుమారి కొన్ని సముద్రం తీరాలకు వెళ్ళిపోయి నిలబడతారు. పొద్దున ఆ యొక్క వాతావరణం, సూర్యుడు పొద్దున ఉదయిస్తున్నప్పుడు ఆ చల్లటి వాతావరణానికి ఆస్వాదిస్తూ ఉంటారు గంటనే సరే. అంటే ఉదయకాంతి అంత బాగుండదు అనమాట. మరి మధ్యాహ్నం బాగుండలేదు, ఎందుకంటే మంచిపోతాడు. ఉదయకాంతి ఎలా ఉంటుందంటే ఆస్వాదించే విధంగా, ఆనందించే విధంగా ఉంటుంది. అంటే అండి నిన్ను దేవుడు అలా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ నీ మీదకి వెలుగుగా వస్తే కనుక నువ్వు అనేక మందికి కనబడతావు అంటున్నాడు. నిన్ను చూసి జనాలు వస్తారు, రాజులు వస్తారు. ఇక్కడ నుంచి మీ దగ్గరికి జనాలు రాజులు వచ్చుదురుగాక, మిమ్మల్ని ఆధారం చేసుకుని అనేక మంది బతుకుదురుగాక. మీరు చెప్తున్న వాక్యము శక్తివంతంగా అక్కడే పరిచయంగాక. శక్తి ఉండి పిల్లగా మీరు నడిపించబడి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయి ఆయన నామాన్ని బలంగా చూపిస్తురుగాక. చూడండి, నేను చెప్తున్నా మీ బంధువులకి అవునా వాళ్ళకి చెప్పదు చెప్పండి. కానీ దేవుడు ఈ రోజు ఇక్కడ ఉన్న 10 సంవత్సరాల తర్వాత అనేక దేశాలు ఉండబోతున్నాడు. హల్లెలూయా. అనేక దేశాలు ఉండబోతున్నాడు. అరే మాకు చదువు రాదే, మేము తినడానికి తినలేదే, అవునా వండుకోవడానికి బియ్యం లేదే అనుకున్న వాళ్ళు కూడా అనేక దేశాలు అనేక మంది కొట్టి పెడతారనమాట. హల్లెలూయా. అనేక మంది పంపిస్తారనమాట. ఇటు కృప మీ అందరికీ కలుగును గాక. ఎవరైతే ఈ వాక్యం శక్తులు నింపడాలని కోరుకున్నారో వాళ్ళందరూ లేచిన పడి తమ చేతులపైకి ప్రార్థన చేస్తారు. తమ చేతులపైకి ప్రార్థన చేస్తారు. అవును ప్రభా, నేను నీ శక్తులు నింపడాలి, నీ రాజ్యం నాకు కావాలి ప్రభా, నీ బలం కావాలి ప్రభా, నీ ఆహారం అయినటువంటి వాక్యం నేను విన్నాను. అయితే నేను అడుగుతున్నా ప్రభా, నాకు నువ్వు కావాలి. నువ్వు తప్ప దావీదులాగా నాకెవరు అక్కర్లేదు. నేను పొందుకోవడం నాకు ఆశీర్వాదం ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నాకు ఆశీర్వాదం. ఎందుకంటే ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి యూదయ సమరయ భూదిగంటలోకి వెళ్ళి ప్రభావ సాక్షులు ప్రభావం కోరుకుంటాను. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా నీ సాక్షి నేను చెప్పాలని కోరుకుంటున్నాను. నీ మహిమ నేను చూపించాలని కోరుకుంటున్నాను. నీ బలాన్ని కనపడాలని కోరుకుంటున్నాను. నీ వెలుగు నేను ప్రత్యక్షంగా నా ద్వారా పనిచేసే దేవుడు ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామని చూపించిన దేవుడు అది యేసుక్రీస్తు మాత్రమే నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. అనుకున్న ప్రతి వారి చేతులు పై చేతులు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన యేసునికి స్తుతిస్తున్నాం ప్రభా. ఈ భద్రకాల సమయంలో ప్రభా ఎన్నో వాక్యాన్ని బట్టి మేము ప్రభా శక్తివంతమైన బిడ్డగా జీవించాలంటే నిశ్చితమైంది. నీ వెలుగు ప్రభావం ద్వారా కనపడాలనేది నిశ్చితమైంది. అది నీ నామే. పరిశుద్ధాత్మ ప్రభా యేసునామని అర్థము, యేసునామం మార్గము, యేసునామం సత్యము, యేసునామం జీవం ప్రభు. ఈ నామంలో పరలోకానికి మార్గం. నీ నామే ఆశీర్వాదానికి కారణం. ఈ నామాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తుండగా ఎవరికి ప్రభు ఇరుకులో ఉన్నారు, ఎవరికి ఇబ్బందులు ఉన్నారు, ఎవరికి రోగంతో ఉన్నారు, ఎవరికి నొప్పి బాధతో ఉన్నారు, ఎవరికి కష్టాల్లో ఉన్నారు, ఎవరికి శ్రమల్లో ఉన్నారు, ఎవరికి బిడ్డలు లేక గడ్డుతనంలో ఉన్నారు, ఎవరికి ప్రభు వివాహం జరగక అవి ఇదిగో ఆయా బాధపడుతున్నారు, ఎవరికి ప్రభు జాబ్ లేక లేమిలో ఉన్నారు ప్రభు, ఎవరికి భర్తలో భార్య మధ్య సంఖ్య సమయం లేకుండా బాధపడుతున్నారు ప్రభు, వాళ్ళందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిపూర్ణ విడుదల కలుగును గాక. విడుదల యేసు నామములో పరిపూర్ణ నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి బిడ్డపై కుమ్మరించబడును గాక. యేసునామములో ఆ దేహంలో షుగరు, బీపీ, థైరాయిడ్ గడ్డలు కరిగిపోవును గాక. నార్మల్ రిపోర్ట్లు వచ్చును గాక. యేసునామములో పరిశుద్ధపరచబడును గాక. అయ్యా ఇప్పుడు దాకా లేని అమౌంట్ ప్రభా అకౌంట్లో వచ్చును కాక యేసుక్రీస్తు. 100 అయితే 1000, 1000 అయితే లక్షలు, లక్షలు అయితే కోట్లు ప్రభా, లక్షల కోట్ల ఆ అకౌంట్ బ్యాలెన్స్ మారిపోను కాక చేస్తున్నాం. శక్తివంతుని బిడ్డగా ప్రతి బిడ్డ జీవించుగా చేస్తున్నాం. ప్రతి ఒక్క నీ బలాన్ని అనేకమైన కనపరచబడుతుంది కదా. సంపూర్ణంగా సాక్షుల ప్రభు ఈ సమయం నుంచి అనేక దేశాలకు ప్రకటించే బిడ్డలకు మార్చి ప్రభుత్వం దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యంగా మన ప్రభుత్వం దయచేయండి. నేను ప్రార్థన చేస్తున్న ప్రభా ప్రతి ఒక్కరి ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి అగ్ని పొందుకుందుగా చేస్తున్నాం, అగ్నితో నింపబడుగా చేస్తున్నాం, అగ్నితో నింపబడుగా చేస్తున్నాం, అభిషేకించబడుగా సంపూర్ణంగా ఆ దేహం ప్రతి బలత కాదిని బయటికి వెళ్ళిపోరుగా చేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అయ్యా బిడ్డలు నింపుతున్న స్తోత్ర ప్రభు, బిడ్డలు స్వస్థపడుతున్న స్తోత్ర ప్రభు, పరిపూర్ణ ఆరోగ్యము ప్రతి బిడ్డకు దయచేసేందుకు నీకే మహిమ కడతా ప్రభు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి.